అయితే మనము దేవుడికి సమర్పించుకోవడం జరుగుతుందో అద్భుతాలు మన జీవితంలో, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరియ తన దేవునికి సమర్పించుకున్నప్పుడు సర్వోన్నతునికి తల్లి కాగలిగింది. సమర్పణ జీవితం ప్రతి క్రైస్తవులకు సమర్పణ జీవితం ఈజ్ మస్ట్. వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ ద గాడ్, టువర్డ్స్ ద ప్లాన్స్ ఆఫ్ ద గాడ్ ఆర్ టువర్డ్స్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని యొక్క ప్రణాళికలకు మనం సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము, ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ బిడ్డ పట్ల దేవుడికి అనేకమైన ప్రణాళికలు, అనేకమైన ఉద్దేశాలతో ఆ బిడ్డలు ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క పనులు చేయడానికి లేదా దేవుని ఈ లోకంలోకి ప్రచురం చేయడానికి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు డెడికేట్ చేసుకుంటాడు. కానీ కొంతమంది ఆ యొక్క పనులలో సమర్పణ కలిగి ఆ యొక్క పనులు చేయగలుగుతారు, కొంతమంది అయితే ఆ యొక్క పనులు చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క యవనులకు దేవుడు, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకు దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ లోకంలోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడు తన దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చూడండి, ఎస్తేర్ గ్రంథంలో నుంచి ఎస్తేర్ యవ్వనురాలు, అనాథ, ఒక తల్లిదండ్రులు లేని అనాథ. ఎస్తేర్ గ్రంథంలో నుంచి ఎస్తేర్ ఒక తల్లిదండ్రులు లేని అనాథ, తన పినతండ్రి అయిన మొర్దెకై సంరక్షణలో పెరగడం జరుగుతుంది. కానీ తన సమర్పించుకోవడం జరిగింది. తన పినతండ్రికి ఒక ఆశ ఉన్నది, ఏంటంటే ఆ యొక్క యూదులని రక్షించాలా, ఎట్లా రక్షించాలా, ఏ విధంగా రక్షించాలా, ఏ విధంగా ఈ యొక్క నా ప్రజలని, నశించిపోతున్న మా ప్రజలని మేము ఏ విధంగా రక్షించుకోవాలా, ఆ యొక్క ప్రజలకు మేము ఏ విధంగా మేలు చేయాలా అనే ఒక తపన, ఒక ఉద్దేశం కలిగి ఉన్న ఆ వ్యక్తికి ఎస్తేర్ని పెంచే అవకాశం వచ్చింది. ఎస్తేర్ని పెంచుకుంటూ తను ఒకటే తనకు సమర్పణ నేర్పించిండు. ఏ విధంగా నువ్వు ఈ ప్రజలను విడిపించడానికి తనను తర్పీదు చెయ్యాలి అనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు తనకు ఒక మార్గము సిద్ధపరచబడ్డది. ఆ యొక్క మార్గం ఏమనగా, చూడండి, ఆ యొక్క షూషాన్ కోటలో వష్టి ప్లేస్లో ఒక రాణి అవసరమయ్యింది. ఆ యొక్క ఎస్తేర్ని ఆ యొక్క స్థలంలోకి మొర్దెకై పంపించడం జరుగుతుంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే తన రాజుకు సమీపిస్తుందో తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క ప్రణాళికలు నిశ్చయంగా తన నెరవేర్చగలుగుతుంది అనే ఒక ఆశతో ఆ మొర్దెకై ఎస్తేర్ని ఆ యొక్క షూషాన్ కోటలో ప్రవేశింపజేస్తాడు. అవును, ఎస్తేర్ కూడా ఎంతో హంబల్గా, నిజంగా నేను అంటున్నా, హంబల్నెస్ విల్ అట్రాక్ట్ ద గాడ్ అండ్ హ్యూమిలిటీ ఆల్సో విల్ అట్రాక్ట్ ద గాడ్. మనం తగ్గించుకునే స్వభావం, లోబడే స్వభావము ఖచ్చితంగా దేవుని ఆకర్షిస్తుంది. దేవుని యొక్క దీవెనలని ఆకర్షించడానికి ఇట్ వాజ్ ఏమంటారంటే మంచి అవకాశం అది. తను ఎంతో తగ్గించుకొని ఒక కోటలో ఉన్నప్పటికీ తన తగ్గింపు స్వభావం వల్ల అనేకులని ఆకర్షించుకుంటుంది. అక్కడ ఉన్న తన తోటి చలికత్తెలని లేదా అక్కడున్న షండులని ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని తన అలంకారాల వైపు, రాణి కావలసిన వ్యక్తి అలంకారాల వైపు, లోకం వైపు ఆకర్షించది. కానీ ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తన యొక్క ప్రజలని విడిపించడమే తనకు ఒక ముఖ్య ఉద్దేశంగా తన సమర్పించుకుంది. నేను ఏమైనా పర్వాలేదు, కానీ నా ప్రజలకు నేను మేలు చెయ్యాలా, నేను నా ప్రజలని ఆ యొక్క స్థితి నుంచి నేను విడిపించాలనే ఒక ఉద్దేశంతో
తన ఆ యొక్క శుషాన్ కోటలో ప్రవేశించడం జరిగింది. ఆ యొక్క శుషాన్ కోటలో ప్రవేశించిన తర్వాత యూదుల పైన అనేక రకమైన ఏమంటారంటే ఆ కాలంలో కఠినమైన శిక్షలు యూదులని చంపడానికి హామాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని నశింపజేయడానికి హామాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఎస్తేరు చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షణ్యమును పొందెను. అతడి రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెని వష్టీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి, వష్టీకి మారుగా తన రాణిగా మార్చబడ్డది. ఎందుకు వష్టీకి మారుగా తన రాణిగా మార్చబడ్డది అంటే తనలో ఉన్న ఆ యొక్క తగ్గింపు, తనలో ఉన్న ఆ యొక్క హంబల్నెస్, తనలో ఉన్న డెడికేషన్ టువర్డ్స్ హిస్ పీపుల్. తన ప్రజల కోసం తను ఏదో ఒకటి చెయ్యాలా, ఖచ్చితంగా తన ప్రజలను విడిపించడానికి తన ఏదో ఒకటి చెయ్యాలనే ఒక తపనతో ఏదో రాజభోగాలు అనుభవించాలనే ఉద్దేశంతో కాదు, లేదా తన ఆ యొక్క రాజు సంరక్షణలో ఉండి ఏదో ఒకటి చెయ్యాలని కాదు, తన ప్రజలను విడిపించాలా, ఏదో ఒక కారణం చేత తన ప్రజలకు విడుదల కలగజేయాలనే ఉద్దేశంతో రాజుకు తన సమీపంగా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అవకాశాన్ని తన ఎంతో తన ఎంతో మంచిగా తన ఆ యొక్క అవకాశాన్ని వాడుకోవడం జరిగింది. చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, 3 దినములందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొనక రాజనగరం యొక్క ఆవరణలలో రాజు సన్నిధిలో వెళ్ళి నిలిచెను. రాజు నగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. చూడండి, 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంది రాజుని గెలవడానికి. 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. 3 రోజుల నుంచి ఎప్పుడు నేను రాజుతో మాట్లాడాలి, ఎప్పుడు రాజుతో. ఆ కాలంలో రాజు చిత్తం లేనిది కనీసం రాణి కూడా ఆయన యొక్క ఉన్న ప్లేస్లోకి ప్రవేశించలేదు. తనతో మాట్లాడడానికి కూడా రాజు సమ్మతిస్తే తప్ప, ఒకవేళ రాజు సమ్మతించకపోతే కఠిన శిక్ష. రాజు చిత్తం లేనిది తన ఆ యొక్క స్థలంలోకి వచ్చినప్పుడు ఒకవేళ రాజు ఆగ్రహంకి తన పాత్రురాలైతే తన కఠినమైన శిక్షను కూడా అనుభవించే అవకాశం ఉంది. కానీ అయినప్పటికీ తన తగ్గించుకోలేదు. ఎంతైనా కానీ తన రాజు దగ్గరికి వెళ్ళి రాజు సమక్షంలో తన ఏదైతే మాట్లాడాలని అనుకుందో, తన రాజుతో ఏ మాటలైతే తన చెప్పాలని అనుకుందో ఆ మాటలు చెప్పడానికి తన 3 రోజులు ఆ రాజు అవన్లో తిరగడం జరిగింది. అంతకుముందు తన 3 రోజులు తన ఉపవాసం ఉండడం జరిగింది. 3 రోజులు ఉపవాసం ఉండి తనతో ఉన్న ఆ యొక్క పనికత్తెలతో మొద్దుకాయతో కలిసి తన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తన కనిపెట్టింది. రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఎందుకు తన రాజు ఆగ్రహానికి పాత్రురాలు కాలేదు, రాజు కరుణకు పాత్రురాలు ఎందుకైందంటే తన తగ్గించుకొని తన 3 రోజులు ఉపవాసం ఉండి తన ప్రజలందరి చేత ఉపవాసం ఉండి దేవుని చిత్తంలో కనిపెట్టుకొని ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళడానికి తన సాహసించింది. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క రాజు యొక్క కరుణ తన పొందుకోగలిగింది. తన చెయ్యను దేశించిన తన ప్రజలకు తన చెయ్యను దేశించిన మేలు చెయ్యక మానలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుని యొక్క చిత్తము ప్రకారము, దేవుని యొక్క సంకల్పము ప్రకారము తన ప్రయత్నము, దేవుని యొక్క చిత్తము, తన యొక్క తగ్గింపు ఆ యొక్క రాజు కరుణకు పాత్రురాలైంది. ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజల విడుదల కోసము తన ఒక కారణము, ఒక వారధిగా మారింది. తన ఒక వారధిగా మారి తన ప్రజలని విడిపించుకోవడానికి తన
మేలు పొందుకుంది, తన ప్రజలను విడిపించుకుంది. తన ప్రజలను విడిపించుకొని ఏ శాసనమైతే హామాన్ ద్వారా మోసముతో తన ప్రజల పైన విధింపబడ్డదో ఆ యొక్క శాసనాన్ని రద్దుపరిచి తన ప్రజలను విడిపించడానికి ఇంకొక శాసనాన్ని జారీ చేయించి తన ప్రజలందరికీ విడుదలకు కారణమైంది ఆ ఎస్తేర్. దానికి కారణము షీ డెడికేటెడ్ టు వర్డ్స్ హిస్ పీపుల్. తన ప్రజలని రక్షించుకోవాలనేసి తన సమర్పించుకుంది. నేను మరణించినా పర్వాలేదు కానీ నా ప్రజల విడుదల నాకు ఇంపార్టెంట్. నేను నశించినా పర్వాలేదు కానీ నా ప్రజలు ఈ యొక్క భయాందోళనల నుంచి, ఈ యొక్క మరణ భయాల నుంచి నా ప్రజలు విడిపింపబడాలని, వాళ్ళని స్వాతంత్రులుగా చేయడానికి దేవుడు తనకు కృప చూపించిండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది వాళ్ళని వాళ్ళు సమర్పించుకోవడం జరిగింది. వాళ్ళ సమర్పణ ఒక అద్భుతాలను క్రియేట్ చేసినాయి, ఒక ఆశ్చర్య కార్యాలను క్రియేట్ చేసినాయి. చూడండి, మరియ సమర్పణ యేసు ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావడానికి కారణమైంది. తన తగ్గింపు ఈ లోకంలో లోకరక్షకుని లోకంలోకి తీసుకురావడానికి తన కరుణ పొందింది. ఎవరి చేత? దేవుని చేత తన కరుణ పొందింది. ఇక్కడ ఎస్తేర్ చూడండి, రాజు చేత కరుణ పొందింది. రాజు చేత కరుణ పొందడానికి ముందు తన దేవుని చేత కరుణ పొందింది. ఒక అధికారుల చేత మనము కరుణ పొందాలనుకున్నా, లేదా ఇంటి ప్రజల చేత మన కుటుంబ సభ్యులతోని కానీ, లేదా అధికారులతో కానీ, లేదా ఎక్కడికి వెళ్ళినా కానీ మనము వాళ్ళ ఫేవర్ పొందుకోవాలన్నా, వాళ్ళ కరుణ మనం పొందుకోవాలన్నా మొట్టమొదటిగా దేవుని యొక్క కరుణ మనపై ఉంటే ప్రజల యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. దేవుని దయందు ఏమని రాయబడింది యేసు ప్రభు గురించి? దేవుని దయందు మనుషుల దయందు ఆయన వర్ధిల్లుతూ వచ్చిండు. దేవుని దయ ఎప్పుడైతే దేవుని ఫేవర్ మన పైన ఉంటుందో, ఎస్, ఎవ్రీబడి, వి విల్ అట్రాక్ట్ ద ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి కరుణ, ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అంటే మంచితనము మన పైన వస్తుంది. దానికి మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, లేదా వీ విల్ గివ్ ద ప్రయారిటీ టు ద గాడ్, దేవునికి మొదటి స్థానము మనం ఇచ్చినప్పుడు, వీళ్ళందరూ దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళే. ఎస్తేర్ రాజుని కలవడానికి ముందు తన 3 రోజులు ఉపవాసం ఉన్నది. అనేకులు కలిసి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న యూదులు మొద్దుకై తనతో ఉన్న పనికత్తెలతో అందరితో కలిసి తన ఉపవాసం ఉండి మొదట దేవుని యొక్క కటాక్షంని పొందుకొని, తర్వాత రాజు యొక్క కటాక్షంని పొందుకొని తన ప్రజలను విడిపించగలిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా వీ హ్యావ్ టు, మనకు దేవుని యొక్క కరుణ మనపై ఉంటే ప్రతి స్థలంలో మనము జయంని పొందుకోగలుగుతాము, మనము విజయంని పొందుకోగలుగుతాం. మరి దేవుని కరుణ మరి మనపై ఏ విధంగా వస్తుంది? మరి దేవుని కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడు వస్తాయి అంటే, ఎప్పుడైతే మనము దేవునికి మనం సమర్పించుకుంటామా, లేదా దేవుడికి మన జీవితంలో మొట్టమొదటి స్థానం ఇస్తామా, లేదా దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో మనము ఖచ్చితంగా దీవెనలకు పాత్రులవుతాము. అవును, దేవుని ఇష్టం లేకుండా మన జీవితాలలో ఏది జరగదు. దేవుని చిత్తం లేనిది విశ్వాసులైన మన జీవితాల్లో ఏది జరగదు. కానీ సమస్తము సమకూడి మేలు కొరకే. కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని అల్లకల్లోలాలు వస్తాయి. అల్లకల్లోలాలు వచ్చినప్పుడు ఏంది, అసలు మనము దేవుని ప్రణాళిక కింద ఉన్నామా లేదా, దేవుని దేశం కింద మనం ఉన్నామా లేదా అని ఒక అనుమానం మనలోకి రావడం జరుగుతుంది. కానీ ఎట్ లాస్ట్ చివరికి మన జీవితాలలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో జరగడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం, రూతు గురించి. ఎస్, రూతు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. రూతు గ్రంథంలో రూతు ఎవరు? నయోమి కోడలైన రూతు గురించి మనం మాట్లాడదాం. చూడండి, వాళ్ళు మోయాబు దేశం అనగా శపితమైన దేశంలోకి ఆ యొక్క నయోమి తన భర్త తన పిల్లలతో వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు తన భర్తని కోల్పోవడం జరుగుతుంది, తన కుమారులను కోల్పోవడం జరుగుతుంది. తన 2 కోడన్లని ఇంకా మళ్ళీ తర్వాత తనకు ఒక సమాచారం వస్తుంది. ఎక్కడి నుంచి తన బయలుదేరి వచ్చిందో అక్కడ సమృద్ధి, ఆ దేశంలో మళ్ళీ సమృద్ధి,
ఆ దేశంలో మళ్ళీ దీవెనలతో నింపబడ్డాయి అన్నప్పుడు తన ఆ మోయాబు దేశంని వదిలేసి తన బెత్లెహేంకి తన రొట్టెల గృహంలోకి వెళ్ళడానికి తనలా మళ్ళీ సిద్ధపడుతుంటుంది. ఆ సిద్ధపడుతున్న సమయంలో తన కోడన్లని చూసి తనే అంటది, ఓర్పాని రూతుని చూసి, అమ్మా ఇంకా మీరు వెళ్ళిపోండి, అయిపోయింది, నేను ఈ దేశంలోకి వచ్చి నా సమస్తాన్ని నేను కోల్పోయినా. చూడండి, తన దేవుని పట్ల నయోమి దేవునికి ఏమంటారంటే సమర్పణ లేకుండా తన ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు లేదా ఒక చిన్న ఆపద వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి తన వైదొలిగిపోయి వేరే స్థాన చలనం అంటే ఆ ప్లేస్ నుంచి వేరే స్థానంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ దేవుడు అంటే తనకి భక్తే, దేవుడు అంటే తనకు అవసరమే, అయినా కానీ ఒక సమర్పణ లేని స్థితిలో నుంచి తన భర్త తన పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు తన సమస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు తన రిక్తురాలుగా ఉంది, తన దగ్గర ఏమీ లేదు. తన కోడళ్ళు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళని ఇంకా ఓర్పాకు చెప్పింది, ఓర్పా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. కానీ రూత్ ఒక మాట మాట్లాడి దేవుని దయని పొందుకుంది, దేవుని యొక్క ఫేవర్ని పొందుకుంది, దేవుని వైపు ఆకర్షించబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు, నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చుదును, నీవు నివసించిన చోటనే నేను నివసించెదను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఒక్క మాటతో నీ దేవుని ఆకర్షించుకుంది. చూడండి, తన మోయాబ్ దేశంలో ఉన్నప్పటికీ నయోమి దేవుడి గురించి తన కోడన్లకు చెప్పి ఒక్క మేలు చేసింది. దేవునితో అంటారు కదా, తన ఆ ఊరు ఆ ప్రాంతం వదిలి వచ్చేసినా కానీ దేవునితో తనకున్న ఆ యొక్క చిన్న కనెక్షన్, ఆ దేవునితో తనకున్న కనెక్షన్ చూడండి, అన్యురాలిని ఆకర్షించుకుంది. అన్యురాలిని ఆకర్షించుకొని ఇక్కడ నయోమి దేవుడు ఎవరో రూత్కి తెలుసుకుంది. నయోమి దేవుడు ఎవరో రూతు తెలుసుకొని రూత్ ఏమంటుందంటే, నీ ప్రజలే, నేను నిన్ను నన్ను వెళ్ళిపోమనొద్దు, నేను ఎక్కడికి నేను. షీ డెడికేటెడ్ ఆర్ సెల్ఫ్ టువర్డ్స్ ద గాడ్. తన దేవునికి సమర్పించింది. ఏమంటుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఆ ఒక్క మాట ఆ పరమ తండ్రిని ఆకర్షించుకుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ తను హంబల్నెస్, ఎప్పుడైతే తగ్గించుకొని ఇంకంతే ఇక దేవుడి వైపు ఆకర్షించుకుంది, తన మాట వల్ల దేవుడు ఆకర్షింపబడ్డాడు. నీ దేవుడే నా దేవుడు, ఇంకంతే, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడికి నన్ను సమర్పించుకున్నా, అయిపోయింది. నిన్ను బట్టి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు. చూడండి, తనలో ఉన్న ఆ యొక్క కనికరం గల మనస్సు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? నిన్నెవరు చూసుకుంటారు? నీ మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? ఇప్పుడు నీ కుమారులు లేరు, నీకు భర్త లేరు. చూడండి, తన ఒక మంచి మనస్సు, ఆ యొక్క అత్త పట్ల తనకున్న ఆ యొక్క కనికరం గల మనస్సు దేవుని అట్రాక్ట్ చేసింది. తన దేవుడికి ఎప్పుడైతే తన నోటితో ఆ మాట పలికిందో, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, ఇంకా నేను ఎక్కడికి విడిచిపోను, నన్ను వెంబడించొద్దు అనొద్దు, ఖచ్చితంగా నేను నిన్ను వెంబడిస్తా, నీ వెంటనే నేను ఉంటా, ఇంకా నేను తప్ప నీకెవరున్నారు? నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? నేను నేను నీ వెంబడే, నేను నీ దేశానికి నేను రాబోతున్నా, నీ యొక్క దేవుడి యొక్క సన్నిధికి నేను రాబోతున్నా అనేసి ఎప్పుడైతే రూతు తన సమర్పించుకోవడం జరిగిందో, రూతు జీవితము మారిపోయింది. దేవుడు బోయాజుని ఆమె కోసం సిద్ధపరిచిండు. దేవుని నామానికి మహిమ కలుగును. మోడుబారిన తన జీవితాన్ని మోడుబారిపోయింది. అక్కడ భర్త లేడు. నయోమి ఒక మాట అంటది. చూడండి, నయోమి ఒక మాట అంటది, ఇప్పుడు నేను కుమారుని గంటే, ఆమె భర్తనే లేడు పాపం, నేను కుమారుని గంటే, వాడు పెద్దగా అయ్యే వరకు నువ్వు ఇక్కడెక్కడుంటావు అమ్మా? ఇది అసాధ్యం, నువ్వు నా ఎంబడి ఉండడం అసాధ్యం, నేను నీ లైఫ్ని నేను సెక్యూర్గా ఉంచలేను, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నేను నీకు ఏ విధంగా నేను సహాయపడలేను, నీ జీవితాన్ని నేను ఏ విధంగా నేను
పాడైపోయిన నీ జీవితాన్ని ఏ విధంగా నేను మార్చలేను, నేను నీ జీవితాన్ని బాగు చెయ్యలేను. కానీ నయోమి చేసిన ఒక మంచి పని ఏంటి అంటే తన దేవుడి గురించి అన్యురాలైన తన కోడలికి తన చెప్పడం వల్ల ఆ యొక్క దేవుడి వైపు తన ఆకర్షింపబడ్డది. ఎప్పుడైతే ఆ దేవుని వైపు తన ఆకర్షింపబడ్డదో తన దేవుని యొక్క కరుణా కటాక్షాలు తన పొందుకోగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడైతే తన వైపు ఆకర్షించుకుండో బోయాజు లాంటి ఒక గొప్ప వ్యక్తిని తన కోసం సిద్ధపరిచిండు. మూడు బారిన తన జీవితాన్ని మళ్ళీ దేవుడు చిగురింపజేసిండు. కరుణ కటాక్షం, దేవుని యొక్క కరుణ మళ్ళీ బోయాజు రూపంలో రుత్ జీవితంలోకి రావడం జరిగింది. ఎస్, దేవుని కరుణా కటాక్షం మన లైఫ్లోకి రావాలి అంటే ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ ద గాడ్ ఆర్ టువర్డ్స్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం ప్రకారము మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో మన జీవితంలో అయిపోయింది, ఇంకా మా జీవితంలో ఏ మంచి జరగది, అయిపోయింది, ఇంకా మా జీవితం టోటల్లీ అయిపోయింది, ఇంకా మా జీవితంలో నుంచి మేము ఇంకా ఏమి పొందుకోలేము అన్న స్థితిలో నుంచి దేవుడు ఆ మోడుబారిన జీవితాలని చిగురింపజేయడానికి దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు. చూడండి, ఎస్తేర్ జీవితంలో ఎస్తేర్ తల్లిదండ్రులు లేని అనాథ. తన జీవితంలో ఇంకా బాగు జరుగుతుంది అని ఏమీ లేదు. తన జీవితంలో ఏమైనా అద్భుతం జరుగుతుంది అనడానికి ఏమీ లేదు. తల్లిదండ్రులు లేని బిడ్డ, కానీ మొద్దుకాయ రూపంలో దేవుడు తనని కటాక్షించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచిండు. అదేవిధంగా ఇక్కడ రుతు జీవితంలో బోయాజ్ రూపంలో దీవెనలు తన పైకి తీసుకొచ్చిండు. దేవుని నామానికి మహిమ కలుగును. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో అబిగాయిల్ గురించి కూడా రాయబడి ఉన్నది, దెబోరా గురించి రాయబడి ఉన్నది, అనేక భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. వాళ్ళు దేవుడికి సమర్పించుకున్నప్పుడు వాళ్ళు దేవునికి అట్రాక్ట్ అయినప్పుడు టువర్డ్స్ ద గాడ్, వెన్ దే అట్రాక్ట్ టువర్డ్స్ ద గాడ్, దేవుని యొక్క కరుణా కటాక్షము వాళ్ళ జీవితాలను టెరబుల్గా మార్చేసి మొత్తము టెరబుల్ సిచ్యువేషన్ నుంచి బ్లెస్సింగ్ సిచ్యువేషన్కి మారింది. అబిగాయిల్ తన భర్త మోటువాడు, అటువంటి భర్త నుంచి తన విడిపింపబడి తన దావీద్కి రాణిగా మార్చబడ్డది. అబిగాయిల్ చేసిన ఒక జ్ఞానానుసారమైన పని తన జీవితాన్ని మార్చేసింది. షీ డెడికేటెడ్ హర్ సెల్ఫ్. తన పనిలో తనకిచ్చిన బాధ్యతలు, తన భర్త బాధ్యత విస్మరించినా కానీ తన ప్రజలు, చూడండి, దావీదు రెడీ అయిపోతాడు ఆ ప్రజలను అందరినీ హతమార్చడానికి. పురుషుడు ఒక్కడు కూడా ఉండకుండా ఆ ప్రజలని హతమార్చడానికి నాబాలు ఒక మాటల వల్ల నాబాలు ఒక మూర్ఖ స్వభావం వల్ల ఆ ప్రజలందరూ నశించిపోవలసిన వాళ్ళు, ఆ ప్రజలందరూ నశించిపోవడానికి ఆయన సైన్యంతో సిద్ధమై వచ్చేస్తుండు దావీదు. కానీ ఆ అబిగాయిల్ తన ఎదుటకు వెళ్ళి సాష్టాంగపడి తన తగ్గించుకొని ఎప్పుడైతే సమర్పణ కలిగి తన భర్త విషయంలో తన తప్పు, ఇది నా తప్పని ఎంచి తన క్షమాపణ వేడి, నువ్వు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివి, తన రక్తం వల్ల నీ యొక్క ఏమంటారంటే పరిశుద్ధతని పాడు చేసుకోకన్నప్పుడు మహాకీడులో నుంచి దావీదుని తప్పించగలిగింది. తర్వాత నాబాల్ మరణించిన తర్వాత తన దావీద్కి రాణిగా మార్చబడ్డది. ఆ ఫేవర్ తన పైకి వచ్చింది. ఎస్, మన సమర్పణ, మన యొక్క దేవుని పట్ల మనకున్న డెడికేషన్, ఇట్ విల్ అట్రాక్ట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, నేను ఈరోజు చెప్పేది ఒక్కటే, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించుకుంటామో, ఎప్పుడైతే సమర్పణ జీవితం కలిగి మనం జీవిస్తామో, ఇతరుల పట్ల మనము ఒక దయా కనికరం కలిగి జీవిస్తామో, లేదా ఇతరుల పట్ల మన యొక్క బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తామో, లేదా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన తలాంతులలో మనం బహుబలంగా వాడబడతాం. మొదట మనం అట్రాక్ట్ చేయాల్సింది దేవుణ్ణి. ఎస్, నేను ప్రతిసారి ఒక మాట చెప్పడం జరుగుతుంది మా యొక్క జూమ్లో.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నేను మా యొక్క జూమ్లో ఒక మాట చెప్పడం జరుగుతుంది. దేవుని అట్రాక్ట్ చేయాలంటే 3 విషయాలతో మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఫస్ట్, బై అవర్ వర్డ్స్, మన మాటల వల్ల దేవుని మనము ఆకర్షించుకోగలుగుతాం. రెండోది, మన మేనస్, మన యొక్క ప్రవర్తన వల్ల దేవుని మనం ఆకర్షించుకోగలుగుతాం. మూడోదిగా మన పనుల వల్ల దేవుని మనం ఆకర్షించుకోగలుగుతాం. ఈ 3 దేవుని సన్నిధిలో మనం చేయగలిగితే, మన మాటలు, మన మేనర్స్ అండ్ మన వర్క్స్, ఈ 3 మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క కరుణా కటాక్షానికి మనం పాత్రులైతాం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉండ్రు, కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకుంటున్న సమయము. అవును, మనం అందరం ఒక యోధులుగా మనకు దేవుడిచ్చిన తలాంతులు, దేవుడు అంటున్న తలాంతులు లేదు నేను ఈ లోకంలో ఎవరిని లోకంలోకి పంపలేదు. ఎవ్రీ వన్ హ్యావ్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ ద గాడ్. ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన వరాల చేత ప్రతి ఒక్కరి పట్ల నేను ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరిని నేను పంపించడం జరిగింది. కానీ మన యొక్క ప్రణాళికలు, మన యొక్క ఉద్దేశాలను మనము కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోలేక, దేవుడు మనకిచ్చిన తలాంతులని వాటిని మనము ఇంకా గుర్తెరగలేక, లేదా దాన్ని వాడుకునే విధానం మనకు రాక, దాన్ని వాడుకోలేక ఎంతోమంది దేవుడిచ్చిన మహిమ నుంచి, దేవుడిచ్చిన ఒక భాగ్యం నుంచి చాలామంది ఇంకా దే ఆర్ ఫార్ అబౌవ్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ విచ్ వాస్ గివెన్ టు దెమ్ బై ద గాడ్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాలని ఇంకా వాళ్ళు వాడుకోకుండా చాలా దూరంగా ఉన్నారు. ఈరోజు మీరందరూ యూత్ అని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి యూత్కి నేను ఒకటి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము దేవుడికి సమర్పించుకుంటామో, ప్రభువా ఏమంటాడు, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తుండు. చెప్పయ్యా, ఏం చెప్తావో చెప్పు. నీ దాసుడు ఆలకిస్తుండు. ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకున్నయ్యా, ఏ విధంగా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నా, ఏ విధంగా నన్ను మీరు వాడుకోవాలనుకుంటుండ్రో మీరు నన్ను వాడుకోవచ్చు. ఐఎమ్ రెడీ, నన్ను మీరు వాడుకోండి. ఏ విధంగా నన్ను వాడుకోవాలనుకుంటుండో, ఏ తలాంతుల చేత మీరు నన్ను అభిషేకించిండో, ఏ తలాంతులు నాలో ఉన్నాయో వాటి ద్వారా ఖచ్చితంగా నన్ను వాడుకో. ఎందుకంటే ఈరోజు చాలా పని ఉన్నది. దేవుని రాజ్య వ్యాప్తి కోసము చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వి ఆల్ ఆఫ్ దెమ్, మనం అందరం కలిసి సమష్టిగా దేవుని రాజ్య స్థాపన కోసం మనందరి పట్ల దేవునున్న గొప్ప ప్రణాళిక ఏంది అంటే, ఈ స్త్రీలు చూడండి, స్త్రీలు బలహీనమైన ఘట్టములు అయినప్పటికీ బలవంతమైన కార్యములు వాళ్ళు చేసిండ్రు. ఎవరిని బట్టి? దేవుని పాదాలను శరణజొచ్చి వాళ్ళు దేవుని నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో, ఏదైతే వాళ్ళు విన్నారో ఆ యొక్క సమర్పణ కలిగి వాళ్ళ జీవితాలని ఒక మైల్ స్టోన్గా ఈరోజు వాళ్ళ కోసం మనం చెప్పుకునే స్థితిగా వాళ్ళ జీవితాలను మార్చుకోగలిగిండు. ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాలలో దేవుడు ఒక ప్రణాళికలు, ఒక ఉద్దేశాలు, ఒక తల్లి గర్భంలో రూపొందింపకముందే నీ పట్ల నాకున్న ప్రణాళికలు, నీ పట్ల నాకున్న ఉద్దేశంలో ఎంతో గొప్ప ప్రణాళికలతో, ఉద్దేశంలతో దేవుడు మనందరినీ హీ ఈస్ క్రియేటెడ్ అస్ విత్ హిస్ ఇన్ ఓన్ ఇమేజ్. ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో మనందరినీ చేసుకుంటే, ఎందుకంటే ఆయన చేసిన పనులు అంతకంటే గొప్ప పనులు మనం చేయాలనేసి. నేను ఈరోజు మీకు చెప్పేది ఒకటే, ఏ తలాంతు ఫాస్ట్ చేయండి. నీ దాసుడు అలకిస్తుండు. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. అవును, ఏంటంటే ఫాస్టింగ్ చేయండి, ప్రేయర్ చేయండి. ప్రభువా, ఏ తలాంతుల చేత మమ్మల్ని నింపిండు, ఏ తలాంతులు మాలో పనిచేస్తున్నాయో ఆ తలాంతుల చేత మమ్మల్ని వాడుకోండి అని ఎప్పుడైతే మీరు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ అందరిలో ఏ తలాంతులైతే దేవుడిచ్చిండో ఆ తలాంతులు బయటికి వచ్చి ఆ తలాంతులతో మీరు వాడబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి అనేక విషయాలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ప్రతి మాటకి ఒకటే ఒక అర్థం నాయన, సమర్పణ జీవితం. ఎప్పుడైతే మమ్మల్ని మేము నీ కోసం మేము సమర్పించుకుంటామో ప్రభువా, మా జీవితాలలో అయిపోయింది అన్న ఫినిష్ అయిన కార్యాలు కూడా న్యూ బిగినింగ్స్గా మీరు మార్చగలుగుతారు తండ్రి. మేము ఓడిపోయిన స్థితిలో కూడా మేము గెలవగలుగుతాము, మేము పడిపోయిన స్థితిలో కూడా మేము లేవగలుగుతాం, పాడైపోయిన స్థితిలో కూడా మేము బాగుగాగలుగుతాం ఎప్పుడైతే మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటామో తండ్రి. మేమందరము నాయన ప్రభువా మా జీవితాలను మీ పాదాలకు సమర్పించుకుంటుండగా తండ్రి,
నీ చిత్తం నిశ్చయంగా మా జీవితంలో నెరవేర్చబడుట గల కృపను దయచేయమని సర్వశక్తిమంతుడైన యేసు నామంలో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడయుండి ఆయన రాకడ పర్యంతం మనని కాచి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.